హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సక్సెస్ సిరీస్ నుంచి ఒక 2 బుక్స్ అయితే వచ్చాయి. ఈ 2 బుక్స్ కూడా నేనైతే ఆర్డర్ చేశాను. మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అసలు మనకి ఈ 2 బుక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఒకసారి మనం పార్సల్ అనేది తీసి మనం అయితే చూద్దామండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి 2 బుక్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సక్సెస్ సిరీస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి టెట్కి డిఎస్సికి రెండింటికి కూడా యూజ్ అవుతాయి అనమాట. పేపర్ 1 ఎస్టీటీకి సంబంధించి నేనైతే తెప్పించాను. 2 బుక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను. సో గైస్, చూసారు కదా, ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ 1, ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ 2 అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వాల్యూమ్ 1లో వచ్చేసరికి సైకాలజీ, తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇక మనకి వాల్యూమ్ 2 ఏదైతే ఉందో, ఈ వాల్యూమ్ 2లో వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, గణితం కంటెంట్, మెథడ్స్, పరిసరాల విజ్ఞానము, సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడ్స్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్స్, దీంతో పాటు డివిజనల్ టెస్ట్లు ఉంటాయి. అలాగే మనకి మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పక్కన మీకు ఎన్నెన్ని బిట్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూమ్ 1 చూద్దాం. అలాగే మీరు చూడండి, ఒకసారి బుక్స్ ఎంతెంత లాగా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. వాల్యూమ్ 1తో పోల్చుకుంటే వాల్యూమ్ 2 అనేది చాలా పెద్దగా ఉందన్నమాట బుక్ అనేది. ఫస్ట్ మనం వాల్యూమ్ 1కి సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి బుక్ అయితే చూద్దామండి. మీకు బయట ఎక్కడ కూడా ఈ బుక్స్ అనేవి లభించవు. మీకు కేవలం మన ద్వారానే మీకు ఈ బుక్స్ అనేవి లభిస్తాయి. మీకు బుక్స్ అనేవి ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. మీ ఇంటికే ఈ బుక్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్టార్టింగ్ నుంచి మనకి ఈ విధంగా పేపర్కి సంబంధించి పేజ్ నెంబర్స్ అయితే ఇచ్చారు. టాపిక్ సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగుకి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి. సో మనకి దీని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి హౌ టు యూజ్ ద బుక్, ఈ బుక్ని ఏ విధంగా చదవాలి ఏంటని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. దీంతో పాటు మనకి ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీకి సంబంధించి అసలు బిట్స్ అనేవి ఏ విధంగా ఇస్తున్నారు ఏంటని చూడొచ్చు. లెవెల్ 1కి సంబంధించి ఇచ్చారు. అలాగే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, ఈ విధంగా 4 లెవెల్స్లో వీళ్ళైతే ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సో ప్రధానంగా వీళ్ళు ఒక ప్రశ్న ఇచ్చారంటే దానికి సంబంధించి మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎందులో ఉంది ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి అండి. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల అభ్యర్థులందరూ కూడా ఒకసారి మనకి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఆ యొక్క ప్రశ్నలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి మనం రెఫర్ చేసుకోవడానికి, అంటే టెక్స్ట్ బుక్లో చూసి రెఫర్ చేసుకోవడానికి మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకే, సైకాలజీకి సంబంధించి. సో ఫ్రెండ్స్, తర్వాత మనకి తెలుగుకు సంబంధించి కూడా మనకి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు చూపిస్తాను, మొత్తం అన్ని చూపించాలంటే కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3వ తరగతికి సంబంధించి చూడండి, వానదేవుడా అని చెప్పేసి ఒక పాఠం అయితే ఉంది. దానికి సంబంధించి లెవెల్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ప్రశ్న అయితే ఉంది. సో దానికి సంబంధించి పేజ్ నెంబర్ కూడా ఇచ్చారు. అంటే థర్డ్ క్లాస్ సంబంధించి మనకి అంత ఎక్కువ బిట్స్ అయితే ఉండవు కదా. సో మనకి 6th క్లాస్ నుంచి బిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా? 6th క్లాస్ నుంచి మనకి బిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వీటికి సంబంధించి మనకి 9th, 10th లెవెల్ కూడా మీకైతే బిట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు, ఇవి ఓన్లీ టెట్కే మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి సరిపోతాయా, లేకపోతే టీఆర్టీకి సంబంధించి అంటే డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి. మీకు టెట్, డిఎస్సి రెండింటికి కూడా ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా మీకు బుక్స్ ఏమి ప్రత్యేకంగా ఏమి ఉండవండి, మొత్తం అన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, తర్వాత మనకు వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించి కూడా ప్రశ్నలు అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇచ్చి మనకి టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ నెంబర్స్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, థర్డ్ క్లాస్ పేజ్ నెంబర్ 60. ఆ విధంగా మనం చూసుకొని రెఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. వీళ్ళు ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్లోనే ఉన్నటువంటి సో ఎక్కడెక్కడ పేజ్ నెంబర్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మీకు క్లియర్గా బిట్ పక్కనే ఇచ్చారు కాబట్టి మీకు రెఫరెన్స్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. వాల్యూమ్ 1 చూసాం కదా, ఇప్పుడు వాల్యూమ్ 2కి సంబంధించి మనమైతే చూద్దామండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో చాలా ఉన్నాయన్నమాట పేపర్స్ అయితే. ఇది మాత్రం చాలా పెద్దదండి. ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద బుక్ ఇది అయితే. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మీకు బయట ఎక్కడ దొరకవండి ఈ బుక్స్ అయితే. సో ఒకసారి ఓపెన్ చేస్తాను. గణితం కంటెంట్కి సంబంధించి ఈ విధంగా మీకు మొత్తం ఇండెక్స్ అంతా కూడా ఇచ్చారు. సో 3rd, 4th, 5th క్లాస్ రేఖాగణితం, దానికి సంబంధించి మనకి లెసన్స్ కూడా ఇచ్చారు. పరిసరాల విజ్ఞానం కూడా ఉంది, సైన్స్ కంటెంట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పేజ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చారనమాట. సోషల్ కూడా ఉందండి. ఇక్కడ మీరు చూడవచ్చు, 9, 10 తరగతికి సంబంధించి కూడా మీకు పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు.
అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే కనుక టైం టేబుల్ ఇచ్చారండి. డైలీ 13 గంటలు చదివేవారు ఇది ఫాలో అవ్వచ్చు. సో రోజు 8 గంటలు చదివే వాళ్ళైతే ఇది ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. డైలీ 6 గంటలు ఎవరికైతే కుదురుతుందో వాళ్ళైతే సో వీటిని అయితే ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి మనకి టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి సవివరంగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా చదవాలి ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు టైం టేబుల్, ఏ రోజు ఏం చదవాలి ఏంటి, టెస్ట్ వివరాలు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని అయితే యూజ్ చేసుకోండి గైస్, మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. మొత్తం ఏ రోజు ఏమేమి చదవాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ బుక్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మ్యాథ్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. మ్యాథ్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్టే చూడండి, ఇక్కడ మనకి పేజ్ నెంబర్ కూడా ఇచ్చారు. 13వ పేజ్లో ఉందని చెప్పేసి 3వ తరగతికి సంబంధించి మనకి ఏ లెసన్స్ అనేవి ఇందులో కవర్ అవుతున్నాయి ఏంటని చెప్పేసి దానికి సంబంధించి పేజ్ నెంబర్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరణలు కూడా మనకి క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం. సో ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈజీగా స్టెప్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్సర్స్ కూడా మీకు ఇచ్చారు కాబట్టి మీరైతే ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా మనకి 10th వరకు మనకి ఉంటాయన్నమాట. 8th వరకు మనకి టెట్కి సరిపోతాయి. 9th 10th లెవెల్ అనేది మనకి టీఆర్టీకి సంబంధించి సరిపోతాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో గాయస్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి పరిసరాల విజ్ఞానం సంబంధించి మనకి క్లియర్గా ఇచ్చారనమాట. సో ఫర్ టెట్ పేపర్ 1 and 2. సో ఇది చాలామంది కూడా అడుగుతున్నారు, మరి పేపర్ 1 వాళ్ళకి యూజ్ అవుతుంది, పేపర్ 2 వాళ్ళకి కూడా బుక్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి. పేపర్ 2 వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిక్ ఏంటంటే ఇది మనకి 10th లెవెల్ వరకు ఉంది. బట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకున్నట్లయితే బెటర్ అనమాట. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను 3rd క్లాస్ సంబంధించి కుటుంబం మరియు ఆటలు నియమాలు. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ప్రశ్న అయితే ఉంది 4th క్లాస్లో 6th పేజ్లో. ఓకే, ఇది 3rd క్లాస్ కాదు 4th క్లాస్ సంబంధించి నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పేజ్ నెంబర్స్ కూడా క్లియర్గా ఇచ్చారు కాబట్టి మనకి క్లియర్గా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి లెవెల్ 1, 2, 3 and 4 లెవెల్ 4 వరకు మీకు బిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. మన బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావచ్చు. సో ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది మనకి. ఈ బిట్స్ అనేవి ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని బిట్స్ రూపంలో మార్చారనమాట. ఈ విధంగా మార్చి పక్కనే మీకు పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఖచ్చితంగా వీటి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 130+ స్కోర్ అనేది మనం ఈజీగా పొందొచ్చు అండి. 150కి 130+ స్కోర్ అనేది ఈ బుక్స్ ద్వారా మీరైతే పొందొచ్చు అనమాట. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ పబ్లికేషన్ కొంటే బెటరా, ఆ పబ్లికేషన్ కొంటే బెటరా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే వేరే పబ్లికేషన్స్ ఏమీ కూడా నాకైతే అంత తెలియదు ఫ్రెండ్స్, ఓకేనా. సో నాకు ఈ బుక్స్ మాత్రం 100% నచ్చాయి. ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఫాలో అయ్యారు. నెక్స్ట్ మనకి సోషల్ సంబంధించి ఒకసారి చూపిస్తాను. మహాసముద్రాలు చేపలు పట్టడం అని చెప్పేసి మనకి ఒక ప్రశ్న ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ప్రశ్న అయితే ఉంది. దానికి సంబంధించి 7వ తరగతిలో 34వ పేజీలో మీకు ఈ బిట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనం మొత్తం రెఫర్ చేసుకోవచ్చండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఉంటుందండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు బిట్స్ రూపంలో అందించారనమాట. ప్రతి లైన్ని కూడా బిట్స్ రూపంలో మార్చినటువంటి ఏకైక పుస్తకం. ఇలాంటి పుస్తకం మీకు మీరు ఎన్ని బుక్ స్టాల్స్ తిరిగినా కూడా దొరకదు, మీకు బయట ఎక్కడ కూడా దొరకవు. నేను చెప్తాను మీకు ఏ విధంగా దీనికి సంబంధించి మీరు ఆర్డర్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి నేను అయితే చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా బుక్స్ అనేవి వచ్చేసాయి. కాబట్టి ఇంకా మీరు ఆర్డర్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అయితే చేసుకోండి. టోటల్గా మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయని చెప్పేసి పరిశీలించినట్లయితే వాల్యూమ్ 1 వచ్చేసి 577 పేజెస్ ఉన్నాయి. ఇంకా వాల్యూమ్ 2 చూద్దాం. వాల్యూమ్ 2 వచ్చేసరికి మనకి వాల్యూమ్ 2 అయితే ఆల్మోస్ట్ ఇంకా మీకు 936 ఉన్నాయండి. ఓకేనా, 936 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బుక్లోని ప్రతి బిట్కు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ను రెఫరెన్స్ ఇస్తున్న ఏకైక పుస్తకం. ఓకేనా, సో ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. ఒకసారి చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మీకు చెప్తాను ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ 2 బుక్స్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 9701468560 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 1000 రూపీస్ అండి. 2 బుక్స్కి మీకు 1000 రూపీస్ మాత్రమే పోస్టల్ ఛార్జీలతో కలిపి. మీరు అదనంగా ఎటువంటి రూపాయి కూడా పే చేయవలసిన పని అయితే లేదు. మీకు పేరు కూడా నాగేష్ అని చెప్పేసి వస్తుందండి. ఓకేనా. పే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత కింద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9494
7770006 అనేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేసినట్లయితే ఆ స్క్రీన్ షాట్ని మీకు ఒక ఐడి అయితే ఇస్తారండి. ఓకేనా, ట్రాకింగ్ ఐడి ఇస్తారు. అక్కడి నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ బుక్స్ అనేవి ఎక్కడి వరకు వచ్చాయి ఏంటని చెప్పి. ఓకే, మీది టౌన్ అయితే 4 డేస్లో డెలివరీ అవుతాయి, మీది విలేజ్ అయితే కనుక 7 డేస్లో డెలివరీ అవుతాయండి. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇటువంటి పుస్తకాలు మరెక్కడ మీకు దొరకవు, బయట ఎక్కడ కూడా స్టోర్స్లో అయితే దొరకవు. ఓన్లీ మన ద్వారానే మీకు సేల్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా.